అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో మనం నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అంటే ఎన్పిఈ 1986 గురించి చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ షార్ట్ ఫార్మ్ NPE. It was launched in 1986 by the Government of India and also it was the second education policy after independence. భారత ప్రభుత్వం 1986లో జాతీయ విద్యా విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో విద్యా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంతేకాకుండా విద్య అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయడం, గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, బాలికలు మరియు సామాజికంగా బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానం రూపొందించారు. ఈ విధానాన్ని 1992లో పునఃసమీక్షించి కొన్ని మార్పులు చేశారు. ఆ తరువాత 2020లో కొత్త జాతీయ విద్యా విధానం అంటే NEP 2020 అమల్లోకి వచ్చింది. ద పాలసీ ఎయిమ్డ్ ఎట్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా and also it was later modified in 1992. Now let us see the objectives of NPE 1986. To provide education of equal quality to all, regardless of caste, religion or region. ప్రాంతం, మతం, కులం తేడా లేకుండా అందరికీ సమానంగా మంచి విద్యను అందించడం. To ensure universal access and retention of children in schools. ప్రతి పిల్లవాడు పాఠశాలలో చేరి చదువును కొనసాగించేలాగా చూడటం. టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ సెన్స్ ఆఫ్ కామన్ సిటిజన్షిప్. విద్య ద్వారా దేశం పట్ల గౌరవం, ప్రేమ, జాతీయ ఐక్యతను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కటైన భారతీయుడిగా ఉండే భావనను పెంపొందించడం. టు డెవలప్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సోషల్ చేంజ్. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే సాధనంగా విద్యను తీర్చిదిద్దడమే జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. నా అప్కమింగ్ వీడియోలో కీ ఫీచర్స్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ NPE చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.